ప్రభునామమునకు ఘనత కలుగును గాక. కీర్తనలు 93వ చరణం మనం చదువుకుంటున్నాము. నీవు మనుషులను మంటిగా మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే భక్తుడు చేసినటువంటి ప్రార్థన మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇది లోకంలో సహజంగా జరిగేదే, కానీ మనుషులు దాన్ని మనసును పెట్టుకోరు. ఏదో ఒక దినం దేవుడు మనల్ని పిలుస్తాడని మనం వెళ్ళిపోవాల్సిన వారమని తలంచకుండా లోకంలో ఎంతో కాలం బ్రతికే వారిలాగా ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ప్రియమైనటువంటి దేవునిలారా, అదే కీర్తనలు 90 వాక్యంలో మనం చూస్తే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోదుము అని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అంటే ఈ దినాల్లో ఒక 70 సంవత్సరాల వరకు పర్వాలేదు, కానీ దాటితే దాని వైభవం ఆయాసము దుఃఖము, ఇతరుల మీద ఆధారపడి జీవించాల్సినటువంటి ఒక సమయం వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ఈ బ్రతుకు, మేము తిరిగి మా పనులు చేసుకోగలిగినప్పుడే చచ్చిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ దేవుడు మనం పుట్టక మునిపే మన దినములన్నీ ఆయన గ్రంథంలో రాయబడి ఉన్నది కనుక ఆ దినముల లెక్క పూర్తి అయ్యే వరకు మనం ఈ లోకంలో జీవించవలసిన వారమే. మరి మనకు కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవునికి మొరపెడితే కూడా దేవుడు ఆలకిస్తాడు. ఉదాహరణకి హిజ్కియా రాజు యొక్క జీవితాన్ని మనం గమనిస్తున్నాం. హిజ్కియా రాజు మరి తన బ్రతుకు మధ్యాహ్న కాలమున, నా బ్రతుకు మధ్యాహ్న కాలమున నేను దేవుని దగ్గరికి మధ్యాహ్న కాలం నేను పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చాను, నాకు ఆయుష్కాలం తగ్గిపోయింది, నాకు ఆయుష్యం లేకుండా చేసేసాడు అని బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోవాను, సజీవుడైన యెహోవాను నేను చూడకపోదును, మృతుల లోకంలో మృతుల నివాసంలోనికి నేను వెళ్ళిపోతును అని, మనుషులను ఇంకా కానకపోదునని నేను అనుకుంటునని చెప్పుకుంటూ బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడో, హిజ్కియా వెంటనే గోడవైపు తన ముఖం తిప్పుకొని దేవునితో ప్రార్థన చేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోవాను, దేవా, నేను యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో ఎలా ప్రవర్తించానో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు మరి హిజ్కియాని జ్ఞాపకం చేసుకొని అతని ప్రార్థన ఆలకించి ఆయన ఆయుష్కాలము 15 సంవత్సరాలు పొడిగించినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుని వాకు ప్రకారంగానే హిజ్కియా మరీ 15 సంవత్సరాలు జీవించాడు. ఆ 15 సంవత్సరాల తర్వాత అయినా ఆయన చనిపోవలసి వచ్చింది. అంటే నరులుగా ఈ భూమి మీద పుట్టిన మనం అందరం కూడా ఏం చేయవలసిందే, చనిపోవలసిందే, తప్పదు అని ఒక మాట మనం గమనించుకోవాలి. అయితే వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఈ మనసు చాలామందికి రాదు. చాలా వృద్ధులైన తర్వాత కూడా మరణాన్ని గురించి మాట్లాడితే మాకు ఇంకా పని ఉంది, మాకు ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి, అవి తీర్చుకోవాలి, అప్పుడే చచ్చిపోతామని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, మనము హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించాడు? హిజ్కియా జీవించి ఉన్నప్పుడు దేవునికి అంగీకారమైన జీవితం జీవించాడు. ఆయన దేవుని నామానికి ఘనత కలిగించే పనులు చేశాడు. విగ్రహాలను పడగొట్టించి, ఉన్నత స్థలాలను పడగొట్టించి దేవునికి అంగీకారమైనటువంటి ఆత్మీయ జీవితము జీవించినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక అతను ఆ ప్రార్థన చేయగలిగాడు. ఏమని చేశాడంటే, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, యథార్థ హృదయుడనై నేను ఎట్లా ప్రవర్తించానో నాకు ఆయుష్కాలం పొడిగించమని అడగలిగాడు. కనుక దేవుడు ఆయుష్కాలం పొడిగించాడు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో నమ్మకంగా ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. అయినా చాలా కాలం బ్రతికి ఉండమని కాదు, అది ఈ మరణం అనేది ఇక్కడ తప్పదు. కానీ మనం అడగవలసింది ఇంకొకటి ఉంది. ఏమిటంటే, మనం చనిపోయినా ఎక్కడికి వెళ్ళిపోవాలా? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా? ఆ ప్రార్థన మనము ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడే చెయ్యాలి. ఎందుకంటే దావీదు భక్తుడు అంటాడు, నేను చనిపోతే నీకేం ప్రయోజనం ప్రభువా, మన్ను నిన్ను స్తుతించదు కదా ప్రభువా అంటుంది. కాబట్టి చచ్చిపోయిన తర్వాత మనం ప్రార్థన చేయలేం. మనం బ్రతికి ఉన్నప్పుడే దేవుని రాజ్యంలో స్థానం వరకు ప్రార్థన చేసుకోవాలని ఈ వాక్యాలను బట్టి మనం గమనించుకోవాలి. అందుని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నువ్వు ఏనాటికైనా మమ్మల్ని తిరిగి పిలిచేవాడు. మేము ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడే మా యొక్క ఆత్మ నీ సన్నిధికి చేరేటట్టుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడటకు మాకు నేర్పించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.